హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఇవాళ ప్రత్యేకమైన రోజు. మన ప్రభువు మరణించి తిరిగి లేచాడు అన్నది గుర్తు చేసుకోవడానికి గత వారంలో మనం ప్రభు యొక్క శిలువ శ్రమలను, ఆయన యొక్క చివరి దినములలో పరిచర్యను మనం ధ్యానిస్తూ వచ్చాం. గుడ్ ఫ్రైడే రోజు ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తమనిగా ప్రాణమిచ్చాడన్నది చూచాం. నిన్నంతా అంటే సాటర్డే బ్రతుకులో దిగులుతో గంభీరంగా ఏం అర్థం కాక ఎక్కడోళ్ళు అక్కడ మౌనదనంగా ఉండిపోవటం. అయితే ఆదివారం తెల్లవారుజామునే కొందరు స్త్రీలు పరుగులెత్తుకొని సమాధి దగ్గరికి వెళ్ళటం, ఆయన తిరిగి లేస్తాడన్న విశ్వాసం కంటే ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాయాలనే ఆశతో వాళ్ళు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో ఇవాళ మనకు తెలుసు కదా. ఆయన ఈ ఈస్టర్ సందర్భంగా, ఈస్టర్ అనే మాట బైబిల్లో లేకపోయినా ఆయన పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన సులువు వేస్తారు, పాతి పెట్టబడతాడు, మూడవ మనం మృత్యుంజయుడే లేస్తాడు అన్న మాట అక్షరాలు నెరవేరుతుంది కనుక ఒక నూతన బిగినింగ్ కలిగింది. కనుక ఈ రోజున మనం ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఆనందించటం, ఆ పునరుద్ధారపు శక్తిని పుంజుకోవటం మనకు ఎంతో అవసరం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ పునరుద్ధానపు దినమును మేము జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి వారము తండ్రి మేము సమాజంగా కూడి నిన్ను ఆరాధించాలని, నా ప్రభు సమాధిలో లేడు, ఆయన సజీవుడు అన్న విషయాన్ని మేము జీర్ణించుకొని జీవము గల దేవుని గురించి లోకానికి ఎరుకపరచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? మందిరాలు బయలుదేరిపోయారా? సన్ రైజ్ సర్వీస్ ఉంటుంది చాలా చర్చెస్లో. మరి కొంతమంది తర్వాత వెళ్తారు. మరి వాటికి మీరు అడావిడిలో ఉన్నారేమో, మీరు ఏ దేశంలో ఉన్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. లైవ్ చాట్లోకి వచ్చి మీరు కామెంట్ సెషన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. మరి యూట్యూబ్లో మీరు ఎప్పుడు ఈ వాక్యం ఉంటుంది కాబట్టి మీకు అనుకూలమైన సమయంలో కూడా వీక్షించవచ్చు. ఈ ఈస్టర్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది, మరొకసారి గుర్తు చేసుకోవాల్సింది, మరొకసారి ఆనందించి ఆయన సన్నిధిలో మన సమయాన్ని అప్పగించుకోవాల్సింది. నా దేవుడు సజీవుడు అన్న సత్యం మనలో ఎప్పుడు ఉండాలి. నన్ను మర్చిపోయాడేమో దేవుడు, నా ప్రార్థన వినలేదేమో దేవుడు, నన్ను చూడలేదేమో దేవుడు అనే ఆలోచనలకు అక్కర్లేదండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, మనల్ని మరువనివాడు, విడువనివాడు, ఎడవాయనివాడు, మన కొరకు సమస్తము చేసి మరణం యొక్క బలము గలవాడని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి మృత్యుంజయుడై నేను మొదటి వాడిని, కడపటి వాడిని, ఇదిగో మృతి నొందితిని గాని జీవించుచున్నాను అని చెప్పిన ప్రభువు ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి దేవునిని కలిగిన వారు ధన్యులు. ఇటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎంతో భాగ్యవంతులు. లూకా సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం మీరు చదివితే ఆయన పునరుద్ధానపు రోజున ఏం జరిగింది అన్నది, ఆదివారం తెల్లవారుచుండగా ఏమి జరిగింది అన్నది మీరు చక్కగా తెలుసుకుంటారు. మనం అనుదిన ధ్యానమే కాబట్టి ఒక్క విషయం మీద నేను మనసు పెడుతున్నాను. మీరు అన్ని 4 అధ్యాయాలు చదివి ఎంత అద్భుతమైన రీతిగా ప్రభు మరణాన్ని జయించాడు, అంత బందోబస్తు చేసి శిష్యులు ఈ శరీరాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన లేచాడని చెబుతారేమోనని ఆ రోజు వారు చేసిన ఫిర్యాదును బట్టి రోమన్ ప్రభుత్వం వారు ఆ సమాధిని సీల్ చేసి, ఇనప గొలుసులతో ఆ గుమ్మాన్ని సీల్ చేసి అక్కడ కావలి వారిని ఉంచాడు. ఇనప గొలుసులైనా కావలి వారైనా ఎంత ఆటంకమైన
మరణమును జయించిన ప్రభువుకి అది ముఖ్యమే కాదు. అది 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 నథింగ్. సరే, నేను తెలుగు మాట దొరకట్లేదు ఒక్కోసారి. అది నథింగ్, అది అది ఆయనకు ముఖ్యం కాదు. అసలు ఏమి ఆపలేదు మరణాన్ని జయించిన ప్రభువుని, ఎవరు ఆపలేదు. ఇప్పుడు నీ దేవుడు సజీవుడు, శక్తిమంతుడు. పాపం ఆ స్త్రీలు కొందరు ప్రభువుని ఎంతో ప్రేమించి తను సమాధి చేసినప్పుడే వారు ఎక్కడ పెట్టారు ఆ శరీరాన్ని అని అడిగితే యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో, ఆ కొత్త సమాధిలో ప్రభువును ఉంచడం చూసి ఆ 3వ దినాన సుగంధ ద్రవ్యాలు రాస్తారు. ఆ రోజుల్లో సమాధులు తెరుస్తూ మూసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే అవన్నీ స్టోనీ ల్యాండ్స్ కాబట్టి గుహల్లో ఉండి స్టోన్ అడ్డంగా మళ్ళీ మోస్తారు. సో ఆ సమాధికి లోకి వెళ్ళి ఆయన సుగంధ ద్రవ్యాలకు రాద్దాము, శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాద్దాము అని ఆశతో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నప్పుడే అనుకున్నాడు, ఆ పెద్ద రాయి అడ్డంగా పెట్టారు కదా, ఆ రాయిని మనకి ఎవరు తొలగిస్తారు? వాళ్ళకి తెలియదేమో ఈ యొక్క సీలేసిన సంగతి, కానీ రాయే కొంతమంది స్త్రీలు మాత్రమే దొర్లించలేరు. పెద్ద రౌండ్ రాయిని అక్కడ అడ్డంగా దొర్లిస్తారు. దాన్ని మనకి ఎవరు తొలగిస్తారు, ఎలాగా అని అనుకుంటూ వెళ్ళారు. కానీ అక్కడికి ఎలాగనో వాడు చెల్లి చూసింది ఏంటంటే, అక్కడ రాయి దొర్లించబడి ఉంది, సమాధి తెరవబడి ఉంది. ఆ సమాధి ఆ బండ మీద 2 దూతలు తెల్లని వస్త్రములతో, ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషుల్లాగా ఉన్న దూతల్లాగా ఉన్న మనుషులు వాళ్ళకి కనబడ్డారు. 5వ వచనం, 24వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయంలో, వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వాళ్ళకి ఏమి అర్థం కాక తలలు దింపుకుంటే ఆ దూతలు చెప్పిన మాట, సజీవుడైన వానిని మీరేలా మృతులలో వెతుకుచున్నాడు? ఆయన ఇక్కడ లేడు. ఈ లోకంలో జన్మించిన ఎంత పెద్ద మేధావులైనా, మహానుభావులైనా, ఎంత గొప్పవారైనా, ఎలాంటి వారైనా మరణించాల్సిందే. వారి సమాధులు ఇంకా ఇక్కడే ఉన్నాయి. వారి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఉంది. ఇవాళ యెరూషలేము వెళ్తే ఈ సమాధి, తెరవబడిన సమాధిని కూడా మనం చూడవచ్చు. తెరవబడిన సమాధి ఎవరైనా లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది ఆ సమాధి. కారణం, ప్రభు 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. ఈ దూతలు చెప్పిన మరో మాట చూడండి, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమున లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చెప్పాడు, మీరు దేవాలయాన్ని పడగొట్టండి, మళ్ళీ 3 రోజుల్లో దాన్ని నిలబెడతానన్నాడంటే ఆయన మాట్లాడింది తన శరీరం అనే దేవాలయం గురించి. వారు అనుకున్నారు సొలొమోను కట్టిన దేవాలయం. మనుష్య కుమారుడు పాపాత్ముల చేతులకు అప్పగిస్తారు. వారు ఘోరాతి ఘోరముగా వాళ్ళు హీనపరిచి, అవమానపరిచి, నిందించి, చిత్రహింస చేసి, సిలువేసి చంపేస్తారు. అయితే 3వ దినమున ఆయన మృత్యుంజయుడై లేస్తాడు. ప్రభు చెప్పాడు చాలాసార్లు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు కూడా చాలామందికి అర్థం కాదండి. ఇది అర్థం కాని విషయాలన్నీ అబద్ధాలు అనుకోకండి. మీకు అర్థం కానంత మాత్రాన అది అబద్ధం ఎట్టవుద్ది? అదేంటండి, శాటిలైట్స్ ఉన్నాయని నేను నమ్మను, నాకు తెలియదు, నేను చూశానా, పోయి చూసొచ్చారా మీరేమన్నా? మనం ఏమన్నా సైంటిస్టులమా, వానశాస్త్రం చదివిన వాళ్ళమా, విజ్ఞాన శాస్త్రం చదివిన వాళ్ళమా? ఎన్నో విషయాలు మనకి ఎలా తెలియదు. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ మనకి ఏం తెలుసు? కానీ నమ్ముతున్నాం, బికాజ్ ఇట్ ఇస్ వర్కింగ్. అవి మనకు ప్రయోజనకరంగా ఉన్నవి. శాటిలైట్స్ ఉన్నాయని నేను చూసి నమ్మటం లేదు, వాటి ప్రభావం మనం చూడగలుగుతున్నాం. అలాగే యేసు ప్రభువుని గురించి మనం నమ్మితే అద్భుతమైన రీతిగా కన్యామరియ గర్భాన్ని ఎలా ఉద్భవిస్తాడని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. చనిపోయినోడట తిరిగి లేస్తాడు అని అడిగే అవిశ్వాసులు ఉన్నారు. అందుకే అసాధ్యాలు సుసాధ్యాలు చేసేవాడే దేవుడు. కానీ నీలాగా నాలాగా ఉండేవాడైతే, నీ వంటి నా వంటి వ్యక్తిగా శక్తిహీనుడిగా ఉంటే ఆయన్ని దేవుడు ఎందుకు అవుతాడు? కామక్రోధ లోభ మత మత్సరములు ఉన్నవారు మనుషులం. అవే స్వభావాలు ఉన్నవారు
మనిషి ఎలా అవుతారు? యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనుండి వచ్చినవాడు, పాపము లేనివాడు, నిష్కళంకుడు, నిర్దోషి, పవిత్రుడు. ఆయన ఆయన జీవితంలో ఒక మాదిరి చూపించాడు. ఇప్పుడు ఆయన్ని సమాధిలో పెడితే అందరితో పాటు మృతులైన వారితో ఆయన అక్కడ లేడు. సజీవుడైన వానిని మీరేలా మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ప్రభు చెప్పినట్టుగా చేసి ఉన్నాడు. నమ్ముతున్నారా? నీ దేవుడు సజీవుడు, నువ్వు నమ్మినవాడు జీవము కలిగిన దేవుడు. దేవునితో సహవాసం చేయటం అభ్యాసం చేసుకోండి, దేవునితో మాట్లాడుతూ అభ్యాసం చేసుకోండి. అందరిలాంటి వాడు కాదు, అందరిలో చేరిన వాడు కాదు, మృతులైన వారి మధ్యలో ఉండేవాడు కాదు, ఫోటోల్లో ఉండేవాడు కాదండి ఆయన. సాధారణంగా కొంతమంది అన్ని దేవుళ్ళ ఫోటోలు ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటారు. యు కెనాట్. అందరూ సమానులు కాదు. యేసులోని ప్రత్యేకతను ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచంలో అందరి సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిని గెలిచినవాడు, మరణమును గెలిచినవాడు, సజీవుడై లేచినవాడు ఈ రోజున నీ కొరకు, నా కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు వెళ్ళి చెప్పండి నా శిష్యులకి. ఈ స్త్రీలు వెళ్ళి శిష్యులకి, 11 మంది శిష్యులకి, మిగిలిన వాళ్ళకి చెప్పారు. మీరు యోహాను సువార్తలో చూసినట్లయితే వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే ఒక ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది, మగ్దలేని మరియ. మరి ఇక్కడ లేరంటున్నారు, ఎక్కడున్నాడు మరి? నేను ఆయన చూడకపోతే నేను నలను అని అక్కడ కూర్చొని ఏడుస్తా కూర్చుంది అక్కడ. ప్రభు ఆరోహణమవుతున్న ప్రభు దిగి వచ్చామా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడిగితే ఆమె దుఃఖంతో నిండిపోయిన మలాన ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేక తోటమాలు అనుకొని, అయ్యా ఆయన శరీరం ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను మోసుకుపోతానండి. అప్పుడు ప్రభు అన్నాడు, మరియా అని ఆమె పేరు పెట్టి పిలిచాడు. అంతే, ఇంకేం చెప్పలా. మరియా అని ఆ పేరుతో పిలవగానే, చూడండి, మన పేరును అందరు పిలుస్తారు, కానీ అమ్మ పిలిచినప్పుడు, నాన్న పిలిచినప్పుడు, మన ఫ్రెండ్ పిలిచినప్పుడు మనలో వారిలో ఉన్న ప్రత్యేకత మనం వెంటనే తెలిసిపోతుంది. అమ్మ పిలుపు, ఆ స్వరాన్ని గుర్తుపడతాం, నాన్న స్వరాన్ని గుర్తుపడతాం. నీకు ఫెమిలియర్, నీకు అలవాటైన వారి స్వరాన్ని వెంటనే గుర్తుపట్టి. చూడండి, చాలామందికి 2 కళ్ళు లేకపోయినా, మనిషిని చూడకపోయినా మీరు మాట్లాడింది ఎవరైనా చెప్పగలుగుతాడు, ఎందుకంటే మీ స్వరాన్ని గుర్తుపడతాడు. నా గొర్రెలు నా స్వరమును వింటాయన్నాడు ప్రభు. చూడండి, మరియా అనగానే ఆమె వెంటనే ఆశ్చర్యంతో ఆయన పాదాల మీద పడబోతే, నన్ను ఇంకా ముట్టొద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా నేను పరలోకానికి వెళ్ళలేదు. నీ ఏడుపు చూసి, నీ బాధ చూసి, నువ్వు 7 దెయ్యాలు పెట్టి పీడించబడుతున్న దానివి, పాపాత్మురాలుగా ఉన్నదానివి, కానీ నీవు ప్రభువుని ఎతికేదానివి, పరిశుద్ధత కోరుకునేదానివి, క్రీస్తు రక్తంలో కడగబడిన దానివి. ఒక పాపి ప్రార్థనకు దేవుడు ఎంత చక్కగా జవాబిస్తాడన్నది మనం గమనించగలుగుతున్నాం. ఈరోజు కూడా పాపుల మరల ఆలకించగలిగిన వాడు ఆయన సజీవుడు. నేను లేచున్నానని సహోదరులకు చెప్పు అంటే, నేను ప్రభువుని చూశాను రోడ్ల మీద పరిగెత్తుకుంటూ సాక్ష్యం ఇస్తూ వెళ్ళింది. తన బలహీనమైన నోటును బలమైన సాక్ష్యం ఇచ్చుటకు ప్రతి ఒక్కరికి తెలియనట్లుగా పట్టణములో ప్రకటించింది. ఈ రోజున ప్రభువు సజీవుడు అనే మాటను మనం ప్రకటించాలి. ఆయన మృతులలో లేడు, ఆయన చనిపోయిన దేవుడు కాదండి. ఈ రోజున సడన్గా మీరు ఎక్కువగా ప్రేమించిన మీ అమ్మ కానీ నాన్న కానీ మరణించిన వారు ఉంటే, వాళ్ళు తిరిగి మీ లేచారు అనుకోండి, మీ దగ్గరికి వచ్చారు అనుకోండి, మీ సంతోషం ఎట్లుంటుంది చెప్పండి, మీ ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి, మీరు ఎలా ఎగిరి గంతేస్తారు చెప్పండి. ఈ లోక సంబంధమైన మన ప్రేమికుల్ని, మన తల్లిదండ్రుల్ని మనం అంత ప్రేమిస్తే, సర్వాధికారి అయిన ప్రభు సజీవుడని ఎరిగినప్పుడు మనం ఎంతగా ఉత్సాహించి ఆనందించి ఆయనను ఘనపరచాలి.
ఈస్టర్ రోజు గుర్తుపెట్టుకోండి, నీ దేవుడు సజీవుడు. ఆరాధనకు వెళ్ళండి. ఇంకా అనేక విషయాలు పునరుద్ధానం తర్వాత ప్రభు ఎలా తను తాను బయలుపరుచుకున్నాడు, నిరూపించుకున్నాడు, ఏం చేశాడు అన్నది కూడా మనం ధ్యానించవచ్చు. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం. వాళ్ళు ఇంకా గదిలో తలుపులు వేసుకొని కూర్చున్నారు, భయపడిపోతున్నారే పిరికోళ్ళలాగా. అలా అని తిట్టలేదు, గద్దించలేదు. కానీ వారి భయానికి కారణం వారి రక్షకుడు, వారి ప్రభు, వారి గురువు, వారి దైవం ఇక లేడు అనే దిగులు. ఆ దిగులు, భయం ప్రభువును చూడగానే, తలుపులు వేసుండగానే మహిమ శరీరంతో లోపలికి వెళ్ళిన ప్రభు వారి మీద ఊది, మీరు పరిశుద్ధాత్మను పొందుడి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారు. ఎస్, ఈరోజు మన హృదయాలలో ఉన్న కలవరాలన్నిటికీ, భయాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్. మన మరణం కూడా, మరణ భయం నుంచి కూడా మనల్ని విడిపించడానికి అపవాదిని జయించిన సజీవుడైన ప్రభు మనకు ఉన్నాడన్న ధైర్యం కలిగినట్లుగా పునరుద్ధానపు శక్తిని పుంజుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ప్రార్థనలు ఏకీపిస్తున్నారో ఈస్టర్ డే మార్నింగ్ మరొకసారి నీవు మా కొరకు చేసిన యాగాన్ని, నీ పునరుద్ధానాన్ని మేము గుర్తు చేసుకుంటుండగా, నా ప్రభు సమాధిలో లేడు, సజీవుడు అన్న ధైర్యము, నీ సాక్షులుగా నీ నామాన్ని మహిమపరచువారిగా బ్రతకాలనే ఆశ మా ఒక్కొక్కరికి దయచేయండి. పునరుద్ధానపు శక్తినిచ్చి పాత జీవితం నుండి దిగులు, భయము, చింత, ఆటంకాలు, సమస్యల నుంచి మమ్మల్ని విడిపించి సజీవుడైన క్రీస్తుగా మాతో ఉన్నామని ధైర్యంతో జయశీలుగా సాగిపోవుటకు ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. హ్యాపీ ఈస్టర్. చర్చికి వెళ్ళండి, దేవుని బిడ్డలతో ఆనందించండి, ఈ రోజంతా దేవుని కోసం జీవించండి, ఇతరులకు సాక్ష్యం చెప్పండి, నేను ఆరాధించే దేవుడు సజీవుడని. మీ ప్రార్థన వసతులు ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 954004 నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల నుంచి చూసేవారైతే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మరి పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తాం. ప్రభుత్వమైతే చెన్నై కల్వరి చర్చ్లో వాళ్ళ ఐశ్వర్య మహల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ పునరుద్ధానపు సర్వీస్కి మీరు హాజరవ్వాలంటే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయం 10:30 నుండి జరిగే ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదం పొందండి. లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. మీ చర్చెస్కి వెళ్ళొచ్చిన తర్వాత లైవ్లో కూడా చూసినట్లుగా ఈ లైవ్ను కూడా మీ అనుకూలతను బట్టి మీరు వీక్షించవచ్చు, వాక్యం ద్వారా దీవించబడవచ్చు. ఉచితమైతే మధ్యాహ్నం 3 హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో బలి కలుసుకుందాం. దేవుడు దేవుని మహాకృప మీకు తోడేనుగాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాడ్లో
మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరేగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరేగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.